హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిన్స్ కామెడీ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేనైతే మన తిరుపతిలో ఎంతో ప్రాచీనమైన కపిలేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాను. ఈ క్షేత్రం తిరుపతిలోని ఏకైక ప్రాచీన శివాలయము. ఈ క్షేత్రంలో జలపాతం ఉంటుంది, అది ఎక్కువ భక్తుల్ని ఆకర్షిస్తుంది. ఈ టెంపుల్కి కపిల్ తీర్థం అనే పేరు ఎలా వచ్చిందో నేను వీడియోలో అయితే చెప్తాను. నా వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. ఒకనాడు కపిల మహర్షి ఈ ప్రాంతంలో శివుడికి పూజ చేస్తూ తపస్సు చేసేవాడు. ఆ పరమశివుడు నా తపస్సుని మెచ్చి ఆయన స్వయంగా లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. కపిల మహర్షి ఆరాధించడంతో ఈ తీర్థం కపిల తీర్థం అనే పేరైతే వచ్చింది. అనంతరం ఈ లింగం భూమిని చీల్చుకుంటూ శేషాచలం ఆదివారం వెలసింది. అందుకనే దీనిని కపిలేశ్వర స్వామిగా పూజిస్తారు. ఈ టెంపుల్కి మరో ప్రత్యేకత ఉంది, అదే జలపాతం. వర్షాకాలంలో శేషాచల పర్వతాల నుంచి ప్రవహించే జలపాతం కపిల్ తీర్థానికి జలపాతంలా కురుస్తుంది. ఈ జలాన్ని అందరూ పవిత్రంగా భావించి భక్తులు స్నానం చేసి అనంతరం కపిలేశ్వర స్వామిని అయితే దర్శించుకుంటారు. ఈ ఆలయంలో కపిలేశ్వరుడు మాత్రమే కాకుండా కొంతమంది ప్రధాన దేవతలు అయితే కూడా ఉన్నారు. కపిలేశ్వర స్వామి, కామాక్షి అమ్మవారు, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి మరియు దక్షిణామూర్తి. ఈ ఆలయం తిరుపతిలోనే అత్యంత ప్రసిద్ధి గల శివాలయం. సో నేను కూడా లేట్ చేయకుండా జలపాతంలోకి వెళ్ళి నీళ్ళు చల్లుకొని స్వామిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళిపోయాను.